నమస్తే క్రియేటర్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయ్యి ఉంటుంది. వీడియోస్ పెడుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేది ఏదో ఒక థియరీ కాదు. ఇది చదివేసి నేర్చేసుకోండి ఎగ్జామ్ రాయండి అన్నట్టు థియరీ కాదు. ఇది ఒక రియల్ స్ట్రాటజీ, రియల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్‌గా మీకొక నిజంతో స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వారం అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, కొన్నిసార్లు 6 వారాలు లేకపోతే అంతకు మించి కూడా అవ్వచ్చు. వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఇది నార్మల్, చాలా నార్మల్. ఇదేదో కొత్త విషయం కాదు, చాలా నార్మల్ విషయం అనమాట. దీన్ని నేను ఒక మంచి పేరుతో పిలుస్తాను. దీన్నే స్లో జోన్ అని కానీ, డెడ్ జోన్ అని కానీ పిలుస్తాను అనమాట. ఇది నేను కూడా ఫేస్ చేశాను స్టార్టింగ్లో. స్టార్టింగ్లో వీడియోస్కి 10 వ్యూస్, 5 వ్యూస్, కొన్నిసార్లు 0 వ్యూస్ కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ చాలామంది చేసే ఆప్షన్ కానీ, చాలామంది తీసుకునే దారి ఏంటంటే క్విట్ అవుతారు. అంటే ఇది అసలు మేము స్టార్ట్ చేయకుండానే ఉండాల్సిందని చెప్పి ఈ గేమ్ స్టార్ట్ అవ్వకుండానే, అసలు గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వకుండానే, యూట్యూబ్ అంటే ఏంటో చూడకుండానే క్విట్ అయిపోతారనమాట. ఎందుకంటే యూట్యూబ్ గ్రోత్ అనేది ఇలా ఉండదు, రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఒక వీడియో మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక్క వీడియోతో 1000 సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు. సింపుల్. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది క్రియేటర్స్కి జరిగిన రియల్ థింగ్ అనమాట. చాలామంది ఒక్క వీడియోనే 2 వీడియోస్ పెట్టి 1000 సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అసలు సీక్రెట్ ఏంటో మనం చూద్దాము. మీరు కొత్త క్రియేటర్ అయితే కనుక మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ వీడియోస్కి వ్యూస్ తక్కువగా ఉండడం. తక్కువనే ఉంటాయి, అది కామన్ అది. కానీ ఆ తక్కువ ఉండడం కూడా ఒక ప్రాబ్లమే. మరి వేరే వాళ్ళు చూస్తే మన వీడియోని చూసి ఏమనుకుంటారు? ఇది యూజ్లెస్ వీడియో ఏమో, చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి, ఈ వీడియో మనం ఎందుకు చూడాలని చెప్పి క్లిక్ చేయరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు దాన్ని ఇంకా డౌన్ చేయడానికి ఇంకొక దారిలో వెళ్తూ ఉంటారనమాట. అదేంటంటే ఒక పెద్ద మిస్టేక్ ఇది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి, టాప్ 5 టిప్స్ ఫర్ సక్సెస్, ఇలాంటివి మీరు స్టార్టింగ్లో పెట్టారు. కానీ మీకు అప్పుడు 20 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా? సో అస్సలు సీరియస్గా తీసుకోరు. సో అలా చేసే దాని బదులు మనం స్ట్రాటజీని మార్చాలి. ఎక్స్పర్ట్ లాగా నటించకూడదు స్టార్టింగ్లోనే, బిగినర్ లాగానే ఉండాలి. మనం స్టార్టింగ్ ఛానల్ ఎలా ఉందో మనం కూడా అదే స్టేజ్లో ఉండాలన్నమాట. మన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలిసిపోయినాయి అన్నట్టు చెప్పకూడదు. ఇది చాలా పవర్ఫుల్. సో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా ఛానల్ ఎగ్జాంపులే నేను మీకు చెప్తున్నాను. వికాస్ తెలుగు టెక్ ఛానల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ మీరు వీడియో ఇలా చేసి పెడితే యూట్యూబ్ గ్రోత్ టిప్స్ ఇన్ తెలుగు అని పెడితే గ్యారంటీగా ఫ్లాప్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. కానీ కొంచెం డిఫరెంట్గా స్టార్టింగ్ స్టేజ్లో ఒక నెల రోజులు అయిన తర్వాత నేను ఒక వీడియో పెడుతున్నాను అనుకోండి. నా ఛానల్లో 30 డేస్లో 0 నుంచి 100 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు. సో ఇక్కడ నేను ఏదో ఎగ్జాగరేట్ చేయట్లేదు. 1000 సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్ అని చెప్పట్లేదు. రిలేటబుల్గా ఒక నెల రోజుల్లో 100 సబ్స్క్రైబర్స్ రావడం ఓకే కదా. సో రిలేటబుల్గా, రియల్గా పీపుల్ క్లిక్ చేసేలా ఉందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, నా ఛానల్ నుంచి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. 90s గోల్డెన్ ఎరా అనే ఛానల్ నేను స్టార్ట్ చేశాను. 1 మంత్లో మానిటైజేషన్ మీకు చూపించాను కూడా. ఆ ఛానల్లో నేను స్టార్టింగ్లో బెస్ట్ సాంగ్స్ కలెక్షన్ అనో, ఓల్డ్ సాంగ్స్ బెస్ట్ కలెక్షన్ అని పెట్టాను అనుకోండి. ఇది కామన్, ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టడానికి ట్రై చేయండి, హానెస్ట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఏంటంటే 90s సాంగ్స్ వింటే గూస్ బంప్స్ వస్తాయి, ఇది నా ఎక్స్పీరియన్స్ అని పెట్టారనుకోండి. సో ఈ టైటిల్ అనేది, ఈ హుక్ లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు, ఎక్స్పర్ట్ లాగా బిహేవ్ చేయడానికి ఏదో ఒక ఆప్షన్ లేదనమాట. ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. దీంట్లో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకు ఇది వర్క్ అవుతుందంటే, చాలామంది ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోవడం కన్నా కూడా, బాగా తోపు ఉన్న పీపుల్ దగ్గర నేర్చుకోవడం కన్నా కూడా, వాళ్ళలా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు, 100 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కనుక వాళ్ళలాగే స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ 100 రాకపోయినా సరే 100 తెచ్చుకోవడానికి ఏం చేయాలని చెప్పేసి తమలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడమో చూడడమో జరుగుతుంది. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటి? మీకు మీరే ఒక క్వశ్చన్ అడగండి. నేను ఇప్పుడు ఏ జర్నీలో ఉన్నాను, నేనేం నేర్చుకుంటున్నాను, నా స్ట్రగుల్స్ ఏంటి, వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక హానెస్ట్గా ఉన్నట్టు వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. నా ఫస్ట్ 10 వీడియోస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పి వీడియో చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నా ఎడిటింగ్ సెటప్ అండర్ 20,000 చేయండి. ఎడిటింగ్ సెటప్కి మీకు 10,000 సబ్స్క్రైబర్స్కి సంబంధం లేదు కదా, చేయొచ్చు. 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజున నేను ఎలా హ్యాపీ ఫీల్ అయ్యాను, లేకపోతే ఎలా ఫీల్ అయ్యాను అని చెప్పి ఒక వీడియో చేయొచ్చు. డైలీ అప్లోడ్ చేసి ఏమైంది, ఒకవేళ డ్రైన్ అయ్యానా, లేకపోతే వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా అనే ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాలి. చిన్న మైల్ స్టోన్స్ కూడా కంటెంట్ అవుతాయి అన్నమాట. మీరు పెద్ద క్రియేటర్ అనుకోండి, అప్పుడు పెద్ద మైల్ స్టోన్స్ అనేవి కంటెంట్ అవుతాయి. కానీ
చిన్న క్రియేటర్స్‌కి చిన్న మైల్ స్టోన్స్ 100 సబ్స్క్రైబర్స్ అనేది ఒక మైల్ స్టోను. దానికి కూడా మీరు కంటెంట్ చేయొచ్చు. 500 సబ్స్క్రైబర్స్ ఒక మైల్ స్టోను. 1000 సబ్స్క్రైబర్స్ ఒక మైల్ స్టోను. సో, ఇవి మీకు చిన్నగా అనిపించొచ్చు. కానీ బిగినర్స్‌కి ఇవే పెద్ద డీల్. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, స్టార్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ లోపలే మీరు ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. అది ఎవరు కూడా చూడరు. 1000 సబ్స్క్రైబర్స్ లోపలే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసి ఉంటాయని చెప్పేసి మీరు ఎవరికైనా సరే హెల్ప్ చేయగలరు అని చెప్పేసి అనుకోకండి. మీరు జస్ట్ 1 స్టెప్ అహెడ్ ఉంటే చాలు. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. లేకపోతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. హానెస్ట్‌గా మీరు చెప్పాలనుకున్నది స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు షేర్ చేయాలన్నమాట. సో, మీరు ఇప్పటివరకు స్ట్రగుల్ అవుతున్నా ఇదైతే ఎండ్ కాదు. మీరు ఇంకా డెడ్ జోన్‌లో ఉన్నారంతే. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారంతే. ఒక్క వీడియో మీ ఎంటైర్ ఛానల్‌ని మార్చేస్తుంది. కీప్ పోస్టింగ్, కీప్ ఇంప్రూవింగ్. సో, స్లోగా మీరు గ్రో అవుతారు. సో, దీంట్లో మనం ఒకరోజు విత్తనం పాతిన వెంటనే పెద్ద చెట్టు అయిపోయి నెక్స్ట్ రోజే మనకి ఫ్రూట్స్ అయి ఇవ్వదు కదా! కొన్ని కేసెస్‌లో అవుతుంది. కానీ ప్రతిసారి మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. యావరేజ్‌గా ఏం జరుగుతుంది ఓవరాల్‌గా అని చెప్పేసి మీరు చూడండి. సో, ఇలాంటి ఇంకొన్ని రియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, డెడ్ జోన్ అనేది నార్మల్. స్టార్టింగ్‌లో వ్యూస్ రాకపోవడం అనేది నార్మల్. సో, మీరు స్టార్టింగ్‌లో చేయాల్సింది ఏంటంటే ఎక్స్‌పర్ట్ లాగా బిహేవ్ చేయకుండా నార్మల్‌గా వీడియోస్ చేయండి. మీ హానెస్ట్ ఫీలింగ్స్ గానీ, మీ హానెస్ట్ స్ట్రగుల్స్ గానీ షేర్ చేస్తూ ఉండండి. అవి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎక్స్‌పర్ట్ లాగా బిహేవ్ చేయొద్దు. అండ్ రియల్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూపించండి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్‌లో. చిన్న మైల్ స్టోన్స్‌ని 1000ని చూసి మీరు 100ని చాలా తక్కువ అని అనుకోకూడదు. అది కూడా బిగ్ కంటెంట్ కిందే మీరు క్లియర్‌గా వీడియోస్ చేయాలన్నమాట. సో, మీకు ఇది క్లియర్‌గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ లోపల ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలన్నది ఈ పాయింట్ అనమాట. మీకు క్లియర్‌గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యూట్యూబ్ గ్రోత్‌లో నేను కూడా ఒక పార్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. థాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.